ప్రస్తుతం రైతులకి ఈ కూటమి ప్రభుత్వంలో నరకం చూపెడుతున్నటువంటి పరిస్థితులు, వీళ్ళు మాట్లాడితే ఊదరగొట్టేటువంటి ఉపన్యాసాలు ఈ టీవీల్లోని ప్రచారాల్లోని ఇట్లన్నిటిలోని రైతులను ఉద్ధరించామని చెప్పేసి చెప్తున్నారు. రైతులకి ఏ రకమైనటువంటి మేలు చేశారు మీరు అనేటువంటిది నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సీజన్లో యూరియా అనేటువంటిది సెకండ్ క్రాప్కి యూరియా అనేటువంటిది దమ్ముల దగ్గర నుంచి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలో అందరూ కూడా నాట్లు వేసేసుకున్నారు, కలుపు తీర్థంలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉంటే యూరియా అనేటువంటిది రైతుకి అందుబాటులో లేదు. ఈరోజు ఏ సొసైటీకి వెళ్ళినా 50% సొసైటీలకు ఇచ్చాం రైతులకి ఇమ్మని, 50% మార్కెట్లో ఇచ్చామనేటువంటిది డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. కానీ సొసైటీల్లో అనేటువంటిది రైతులకి ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే ఈ యూరియా అనేటువంటిది అందుతుంది. రైతు అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే రైతులు కాదు, రైతులు చాలామంది ఉన్నారు. అన్ని పార్టీలతో సంబంధం లేదు రైతుకి. ఈ వ్యవసాయదారులందరూ కూడా రైతుల్లోకి వస్తారు. దుర్మార్గమైనటువంటి విధంగా మీరు వాళ్ళ పేర్లు రాసి పాస్బుక్లు అయితే కూడా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్తున్నారు వాళ్ళకి. కానీ మీరు చెప్పినటువంటి వాడికి ఇక్కడ ఈ తెలుగుదేశం నాయకులు చెప్పినటువంటి వాడికి మాత్రం ఎరువులు ఇచ్చేటువంటి విధానం అంటే గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో ఈ రకంగా జరిగిందా? ఎవరైనా సరే ఆర్బీకేలో వెళ్ళి ఆర్బీకేలో వాళ్ళ పేరు మీద నమోదైనటువంటి సర్వే నెంబర్ ప్రకారంగా ఎంత యూరియా కావాలంటే అంత అందుబాటులో ఉండేది. ఎప్పుడు ఎక్కడ చూసి నేను కాకుండా జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా పెద్ద గందరగోళం అయింది దీని మీద. ఎక్కడ చూసినా సరే రైతులందరూ గొప్పలు పెడుతున్నారు. కానీ మీ ప్రసంగాలు, మీ ఉపన్యాసాలు, మీ పేపర్లు, మీ టీవీలు మాత్రం ఓహో ఆహా అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి విధానం. స్వయంగా రైతులుగా మేము మాట్లాడుతున్నటువంటిది అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులు. ఇక్కడ ఎక్కడన్నా ఉదాహరణకు చెప్పాలంటే కపిలేశ్వరం మండలంలో చాలా ఊళ్ళు, అదేవిధంగా మరి మెండపేట రూరల్ మండలంలో రాయవరం మండలం ఎక్కడా కూడా రైతులకి యూరియా అనేటువంటిది సక్రమంగా అందట్లేదు. రైతు అనేటువంటి వాడు ఈవేళ ఇవ్వాల్సినటువంటి యూరియా చేనికి ఈవేళ వేసుకోవాలి. మీరు ఎప్పుడో ఇస్తారని చెప్పేసి కూర్చోవటం కుదరదు. ఇక్కడ 60-70 రూపాయలు 100 రూపాయల దాకా ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కుని రైతు పొలానికి ఎరువులు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిపాలన మీరు చేస్తూ మేము ఏదో ఉద్ధరించేస్తాం రైతులని చెప్తున్నారు. ఎక్కడా కూడా ఏ రైతుకి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎక్కడా క్లెయిమ్ కాలేదు. ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి రాలేదు. ఇన్సూరెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఆర్బీకేలో నమోదైనటువంటి ప్రతి ఎకరాకి కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వం కట్టింది. ఇక్కడ మీ ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అవి ఎగ్గొట్టింది. మీరు చెప్పినటువంటి విధంగా రైతునే ఇన్సూరెన్స్ కట్టుకోవాలనేటువంటిది కొంత పర్సంటేజ్ మీరు కట్టాలనేటువంటిది ఏదో నిర్ణయించారు. ఆ కట్టానికి ఏదో ఒక వెబ్సైట్ ఇచ్చి ఒక టైం ఇచ్చారు. ఆ టైంలో మీరు కట్టలేదు కాబట్టి సైట్ క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు, అంతేనా? తర్వాత వెళ్ళి కడదామంటే కూడా కట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇది మీ పరిపాలన. దీనికి ఆహా ఊహో అని చెప్పేసి చెప్పుకునేటువంటి దుర్మార్గమైనటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్నేదో చూసాం మనం. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే మీరు ఒక విషయాన్ని గ్లోబల్ ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవటంలో మీకు మించినటువంటి నాయకుడి దేశంలో లేడని చెప్పడానికి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఒక విషయాన్ని ఏదన్నా మీరు ఉపయోగించుకోవాలి, మీరు ఎదుటోడికి దెబ్బ కొట్టాలంటే అది ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఈ సర్వే
పట్టాదారు పాస్బుక్లు ఇవన్నిటి మీద మీరు దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి జగన్ వేసేసుకున్నాడు, జగన్ పట్టిపోతాడు భూమి, జగన్ పట్టిపోతాడు భూమి, జగన్ పట్టిపోతాడు భూమి అని చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు నమ్మించగలిగారు. ఆ నమ్మకం వల్లే ప్రజలు ఈవేళ మీ కూటమికి ఓటేశారు. కానీ మేము వచ్చినట్టు తర్వాత పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేస్తాం, సర్వే అనేటువంటి దాన్ని ఆ యాక్టే క్యాన్సిల్ చేస్తామని చెప్పినటువంటి మీరు అది ఏమైనా చేయగలిగారు ఎక్కడన్నా? నిన్న కాక మొన్న రాయవరంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి పాస్బుక్లు పంపిణీ అని చెప్పారు. ఏంటి పాస్బుక్ పంపిణీ నిర్ధారించారా? మీరు చేసినటువంటి పంపిణీ ఏంటంటే జగన్ గారు చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆ పట్టాదారు పాస్బుక్ మీద ఆయన ఫోటో తీసి మీరు ఇచ్చారు. ఇదంతా శుద్ధ బూటకం అనేటువంటిది రైతులకు తెలిసి రైతులు కూడా రాలేదు అక్కడికి. నేను చెప్పే మాట కాదు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఇది. టీవీల ద్వారా చూసాం మేము. 900 సుమారు 1000 పాస్బుక్లు 960 పాస్బుక్లు ఎన్నో ఇచ్చామని చెప్పేసి ఆ టీవీలో చూస్తుంటే కలెక్టర్ చెప్తున్నాడు. అక్కడ జాయింట్ కలెక్టర్ చెప్తున్నాడు. చెబుతుంటే ఏరాయా వాళ్ళందరూ అంటున్నాడు ఈయన స్టైల్లో. వాళ్ళు 4-3 చేతులు ఎత్తారు. ఏ కలెక్టరో ఏం చేసామంటాడు ఈయన. అంటే నిజంగా నాకు మేలు జరిగింది అనుకుంటే అందరూ వచ్చి కూర్చుంటారు కదా అక్కడ. ఇది శుద్ధ బూతు. దీంట్లో మాకు ఏం జరిగిందో ఆ ఫోటో తీసేసి పాస్బుక్ ఇస్తున్నారు అంతే అనేటువంటిది అర్థమయ్యి ఎవరిని ఆ మీటింగ్లకు రావట్లేదు. టైం వేస్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చోవడం. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక మీటింగ్ పెడితే ఏ విధంగా ఉండాలి, ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా మీరు కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఇటువంటి మోసమైనటువంటి విషయాన్ని, ఆ సర్వేకి సంబంధించినటువంటి విషయాలు, ఆ భూమి పట్టాదారు పాస్బుక్ల విషయాలు మీరు ఒక భయంకరమైనటువంటి భూతాన్ని చూపించినటువంటి విధంగా చూపించి ఈ భూమి పట్టుకెళ్ళిపోతారు, ఈ భూమి అమ్మేసుకుంటారు, లేకపోతే జగన్ తీసేసుకుంటాడు భూమి, దుర్మార్గమైనటువంటి ప్రచారం చేశారు. అదే ఆ సర్వే చేసినందువల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ కింద ఇచ్చారు. ఈ స్కీమ్ ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని మెచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు చేసినటువంటి సర్వేలో, జగన్ గారి ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో, ఆ కార్యక్రమంలో ఆ డిజిటలైజేషన్ కానీ, లేకపోతే ఆ సర్వేలు కానీ, ఆ డ్రోన్ సర్వే కానీ, ఇంకోటి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఒక కొన్ని నిబంధనలు పెడుతూ ఇచ్చినటువంటి పేపర్ ప్రకారంగా ఏ రాష్ట్రంలోనూ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ మెచ్చుకుంటూ 400 కోట్ల రూపాయలు ఇస్తే మీరు వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఇదేదో మా గొప్ప, మా ఘనత అని చెప్పుకుంటున్నారు. సిగ్గు అనేది ఉండాలి కదా మీకు. దుర్మార్గమైనటువంటి విధంగా మోసం చేసి, మాయ చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీ ప్రభుత్వాన్ని ప్రజలు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పవలసినటువంటి విధంగా గుణపాఠం చెప్తారని చెప్పడానికే ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారనేటువంటిది మనం చేస్తాం.